చేనేత కుటుంబం ఆత్మహత్యకు కారకులైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లక్ష్మీ ప్రసన్నకు ఆర్థిక సహాయం చేసి జీవితంలో స్థిరపడే వరకు రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. మార్చి 23, 2024 తేదీన శనివారం రోజున ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేత కార్మికుడు పాల సుబ్బారావు, ఆయన భార్య పాల పద్మ, కూతురు పాల వినయ ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 25న సోమవారం నాడు తెలుగుదేశం రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుమార్తెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంఘటన నాకు చాలా బాధను కలిగించిందని, వారి పేరుతో ఉన్న 3 ఎకరాల భూమిని ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఇతరుల పేరుతో మార్చారని, అప్పుల బాధతో సదరు భూమిని అమ్ముకోవాలని ప్రయత్నిస్తే కుదరలేదని, దానితో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాసినట్టు తెలిసిందన్నారు. పాల సుబ్బారావు పేరుతో ఉన్న భూమిని లంచం తీసుకుని ఇంకొకరి పేరుతో మార్చి ముగ్గురు మరణానికి కారణమైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రెవెన్యూ అధికారులు 2017లోనే ఈ భూమి రికార్డుల్లో వారి పేరు లేదని వాంగ్మూలం ఇచ్చారని, కానీ 2018, 19లో పలుమార్లు రైతు బంధు కూడా వారి అకౌంట్లో పడిందని, 2017లోనే వాళ్ళ పేరు మీదే భూమి లేకుంటే 2018, 19లో రైతు బంధు ఎలా పడిందని ప్రశ్నించారు. ఈ మరణాలపైన పోలీస్ యంత్రాంగం సంపూర్ణ విచారణ చేసి కారకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా అంటే ఆన్లైన్ లో లేనిదే వాళ్ళు రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరు కదా. అంత సూచ్యంగా ఈ మాదిరి ఫోర్జరీ అయితే ఈ సాక్ష్యం ఇన్స్టాల్మెంట్లు పడినాయి అనేది ఒక్కసారి మీరు ఒక్కసారి మీరు దీన్ని తీసుకోండి, ఫోటో తీసుకోండి. 2019, 20, 21 డబ్బులు పడినట్టు ఇది ఉందో లేదో ఒకసారి రైతు భరోసా ఉందా లేదా మీకు కూడా ఒక కాపీ ఇస్తారు. అంత సూచ్యంగా రాదు కదా రైతు భరోసా. ఎవరికంటే వాళ్ళకి రాదు. ఎంఆర్ ఆఫీస్లో ఇది ఫోర్జరీగా. ఇప్పుడు ఫోర్జరీ అయితే నిరూపించండి. ఇప్పుడు పేపర్లు మీ ముందు పెడుతున్నాం, విలేకరుల ముందు పెడుతున్నాం. మీరే న్యాయ నిర్ణేతలు, మీరు దీన్ని అనలైజ్ చేయండి. మీకు ఒక కాపీ ఇస్తాం. ఏమైనా పాలా వెంకటచలం బయటికి రాని వాళ్ళు ఈరోజు ఈ సాగుతో, ఈ స్థలముతో బయటకు వచ్చి ఒక బిడ్డను అన్యాయం ఆ స్థలం రూపంగా జరిగింది. డిఎస్పీ గారికి ఉండొచ్చు. ఒక వ్యక్తి చనిపోయే ముందర మరణ వాంగ్మూలం రాశాడు అంటే దాన్ని కోర్టు నమ్ముతుంది. ఈ మరణ వాంగ్మూలం చూడండి మీరు. నన్ను చంపాడు అంటే అతనికి మరోమారు కనీసం ట్రయల్ లేకుండా కూడా అతని శిక్ష వస్తుంది. ఇప్పుడున్న కోర్టులు చట్టం అలాంటిది ఒక వ్యక్తి మరణ వాంగ్మూలం రాసి కేవలం నేను ల్యాండ్ వల్లే చనిపోతున్నాను, నాకు అన్యాయం జరిగింది ల్యాండ్ వల్ల అనేటప్పుడు వేరే రకమైన కారణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి వ్యక్తికి అప్పులు ఉంటాయి. తీసుకుంటా ఉంటారు, కడతా ఉంటారు. అది మామూలే. ఆయన మీద అప్పులున్నాయని చెప్పి దాడులు చేసిన సంఘటనలో, లేదంటే ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఏమన్నా జరిగాయా ఇక్కడ? అడగండి, మీరు చుట్టుపక్కల వ్యక్తులు అడగండి. లేనప్పుడు అప్పుల కోసం ఆత్మహత్య చేసుకుని ఎట్లా కట్టుకథలు పుట్టిస్తారు? పోలీసు వారు కూడా దీన్ని సరైన రీతిలో దర్యాప్తు జరపట్లేదు. దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలి. ఒక వ్యక్తి మరణ వాంగ్మూలమే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. మేము అందుకనే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఒక రోజులోనే ముగ్గురు చనిపోయి విచారణ పూర్తవుతుంది కాదు. మళ్ళీ ఏ విధంగా అయినా ఒక వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని పక్కన పెట్టి ఇంకొక రకమైన లీడ్తో ఎందుకు పోతారో మాకైతే అర్థం కావట్లేదు. దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కదా. అదే అందుకనే మీరు మీ పత్రికాముఖంగా మేము మాట్లాడుతున్నాం. మీరు గట్టిగా దీన్ని పేపర్లకు తీసుకెళ్ళండి. మేము కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. దీని మీద తగు విచారణ చేయాలని కూడా మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయబోతున్నాం. నాయకులు చనిపోయారు, స్థానిక నాయకులు కేవలము భూమి వల్లనే చనిపోయారని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అన్ని పత్రికలకు, ఛానల్స్కి వచ్చినాయి. కానీ ఈ రోజు ఏమొచ్చింది మళ్ళీ పత్రికల్లో అంటే కేవలం మా ప్రభుత్వం తప్పు లేదు, కేవలం భూమి ఇష్యూనే కాదు అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే నింద పడడానికి ఎవరు ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే ఈ రోజున ప్రభుత్వాన్ని మీదే ఎవరైనా నింద మోపుతారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అధికారులు కాబట్టే ఎవరికైనా ఎంఆర్ఓ తప్పు చేసినా ముఖ్యమంత్రినే మాట్లాడతారు. అది కామన్. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద. ఇప్పుడు ఎక్కడో రైలు యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో ఉన్న రైల్వే మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయాలి? అది నైతిక బాధ్యత. ఆ నైతిక బాధ్యతను వైకాపా ప్రభుత్వం తీసుకోవాలి. ముగ్గురు చనిపోయారు, ఇంత అన్యాయం జరిగింది కుటుంబానికి అన్నప్పుడు వాళ్లకు జరగాల్సిన న్యాయాన్ని చేయాల్సింది పోయి
ఎదుటోళ్ళ మీద బురదడానికి ప్రయత్నం చేస్తారంటే నిజంగా ఇది గర్హనీయం. ఒకటి కూడా ఆలోచించాలి. ఇలాంటి రాజకీయాలను ప్రతి ఒక్కడు ఖండించాలా. కేసును 24 మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వైకాపా నాయకులకు భయపడే వాళ్ళు ఎవరు లేడు ఇక్కడ. ఈ కింకాంగులకు ఎవరికి భయపడే వాళ్ళు లేరు ఇక్కడ. మేము క్వశ్చన్ చేస్తున్నాం, ఖచ్చితంగా దీనికి ఆన్సర్ రాబడతాం. వారు నైతిక బాధ్యత వహించే మేము న్యాయం చేస్తామని చెప్పాల్సింది పోయి ఎదుటోడి మీద బురదడం అనేది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2010లో ఇచ్చారంటే ఈరోజు 24 12 సంవత్సరాలు పాస్బుక్ ఖచ్చితంగా 12 సంవత్సరాలు అయితే లేకపోయినా పాస్బుక్ అది ఇచ్చింది గవర్నమెంట్ కదా, దాని మీద మన అమౌంట్ కూడా పడింది. కలెక్టర్తో మనకు కలెక్టర్ చాలా మంచి నాకు కూడా బాగా క్లోజ్. అందువల్ల మనం పోయి రిక్వెస్ట్ చేసి ఆయన ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నీకు జరిగిన అన్యాయం అవుతుంది కాబట్టి పట్టా ఖచ్చితంగా నీ పేరు మీద ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు భూమి లేదు కాబట్టి భూమి ఉంటే ఇవ్వరు, మళ్ళీ లేదు కాబట్టి 2 ఎకరాలు ఖచ్చితంగా పట్టా ఇస్తారు. 3 ఎకరాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము 2 ఎకరాలు ఇస్తారు. ఆ 2 ఎకరాలు మీకు పట్టా ఇచ్చేదానికి నేను రెడీ. నేను కావాలంటే ఇప్పుడైనా మనం పోయి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడమండి. ఇప్పుడు ఇక్కడ మన టీటీడీ మీటింగ్ కోసం వచ్చారు. మన కడప పోయి కడప కలెక్టర్ ఆఫీస్ లో పోయి గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం నాది బాధ్యత. లేదునా 10 నిమిషాలు కూర్చోబెట్టి మాడించే బాధ్యత నాది. నాది బాధ్యత లేదు, అవసరం లేదు. మనం ఆఫీస్కి పోతే దానికి 10,000 దానికి 10,000 ఈరోజు ఈ అమ్మాయికి ఏదైతే మనకు నా వంతు సాయం సరిపోయారు అదే భూమి అమ్మాయికి తగ్గేటట్టుగా కలెక్టర్ గారు చేయాలని నెలకు 10,000 సంవత్సరమా 1వ సంవత్సరమా మీరు ఎన్ని రోజుల సిల్లు కండి చెల్లిలాగా ఆదరిస్తాం. నెల 10,000 మీకు నాకు అకౌంట్ నెంబర్ ఇప్పుడు నాకు తెలిసి ₹1,00,000 దాకా ఫీజు కట్టాలా, అది నేను కట్టగలను. ఎప్పుడైనా జాయిన్ కాండి. జాబ్ చేస్తుందా ఏదైనా పర్వాలేదు చేస్తాను. నెల అమ్మాయికి ఏదో ఖర్చులు కావాలి కదా సార్. నేనేమంటారంటే ఆమె జాబ్ వచ్చేంత వరకు నేను చేస్తా, కానీ ఇంటర్మీడియట్ ఏం జాబ్ ఇంటర్మీడియట్ ఏదైనా వాలంటీర్ పోస్ట్ లో ఏమన్నా ఏమొస్తాయి చదువుకోదండి జీవితాంతం ముందు పోతుంది. కాదమ్మా అమ్మా నేను చెప్తున్నా కదా ముందు చెప్పడం ఇంటర్కి ఏమొచ్చాయి అమ్మా ఆ చదువుకు ఏ పోస్ట్ రాదు వాళ్ళు చెప్పేది అదే ఎవరు గవర్నమెంట్ వచ్చిన వాలంటీర్ పోస్ట్ ఆడ తెచ్చితే పెద్ద పోస్ట్ రావు. ఇంటర్మీడియట్ మీరు ఏదో ఒకటి డిగ్రీ చదువుకోండి, మీరు బీటెక్ కావాలంటే చెప్పండి, నేను కడతా డబ్బు. సరే సార్ సరే అమ్మా మీరు నిర్ణయం తీసుకోండి, నా నెంబర్ రాసుకోండి, నాకు ఫోన్ చేయండి. మీ అందరి సాక్షి చెప్తున్నా, ఆమెకి ఏం కావాలంటే చేసే బాధ్యత చదువుకుంటా అంటే ఫీజు కట్టబడతా, లేదు నాకు నెలకి పంపిస్తాను, నువ్వు సెట్ లేదు అట్లా ఏదైనా సరే నీ ఛాయిస్.
మీరు ఉండండి రెస్పాన్సిబుల్ గా. రెండోది నా భూమి ఖచ్చితంగా తెచ్చే బాధ్యత నాది. భూమి వచ్చేటప్పుడు కాకపోతే ఆమె రాకపోయినా మనమన్నా డైరెక్ట్ దించాల సైట్ లో, మళ్ళీ తర్వాత కలెక్టర్ గారికి పోవాలా? జనం ఉన్నప్పుడే సైట్ లో దించాలా? ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ గలా